హడావిడిగా అటాక్ చేయడం లాంటివి చేయరు. నెక్స్ట్ 10 రోజులకి టూర్కొచ్చిన టూరిస్ట్ల లాగా సైలెంట్లీ వాళ్ళ ఈ మదర్షిప్ లో ఎర్త్ మొత్తం ఒక రౌండ్ కొడతారు. సిటీపై ఈ స్పేస్ షిప్ తిరగడం చూసి మనుషుల్లో చాలా మంది ఇక్కడుంటే ప్రమాదమని ఊరొదిలి వెళ్లిపోతుంటారు. స్కూల్లో పిల్లలు తగ్గిపోవడమని ప్రతిరోజుని మనుషులు భయంలో గడుపుతూ ఉంటే ఉన్నట్టుండి హఠాత్తుగా ఒక రోజు వాళ్ళ ఫోన్స్ అన్ని స్విచ్ ఆఫ్ అయిపోతూ కరెంట్ కట్ అయిపోవడం, ఒక్కసారిగా రోడ్లో ఉన్న కార్లన్నీ ఆగిపోయి ఆకాశంలో ఎగురుతున్న ఏరోప్లేన్లు కింద పడిపోవడం అని ప్రపంచంలో ఉన్న ఎలక్ట్రానిక్ డివైసెస్ అన్నీ ఆఫ్ అయి ఒక్క దెబ్బకి టెక్నాలజీ మొత్తం జీరో అయిపోతుంది. ఇదంతటికీ కారణం ఇంకేంటో కాదు, ఏలియన్స్ వీళ్ళని ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ తో అటాక్ చేసి ప్లానెట్ మొత్తానికి ఉన్న పవర్ ని ఫుల్ గా కట్ చేసేశారు. మనుషులపై వాళ్ళ ఈ అటాక్ పేరే ద ఫస్ట్ వేవ్. కానీ సమస్య ఇంతటితో ఆగిపోలేదు. కొన్నాళ్ళకి సెకండ్ వేవ్ అటాక్ కూడా మొదలవుతుంది. సిటీలో కరెంట్ అంతా పోతే ప్రజలు నీళ్ళకు కూడా ఇబ్బంది పడతారు కదా. అలా ఒక రోజు క్యాసీ ఇంకా తన తమ్ముడు శామ్ ఓ పాండ్ దగ్గరికి వెళ్లి వాళ్ళ ఫ్యామిలీ కోసం దొరికిన అన్ని వాటర్ బాటిల్స్ లోనూ తాగడానికి నీళ్లు సేకరించుకు తీసుకువెళ్తూ ఉన్నప్పుడు హఠాత్తుగా భూమి మొత్తం భూకంపాలు మొదలవుతాయి. భయపడిన క్యాసీ తన తమ్ముడితో పరిగెడుతూ ఉంటే ఈ